ఒకరు మెగాస్టార్ చిరంజీవి, ఇంకొకరు నేచురల్ స్టార్ నాని. ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఈ ఇద్దరి స్టార్ హీరోల కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుంది. కాకపోతే చిరుతో నాని సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోకుండా సమర్పకుడి హోదాలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ పొదిల ఈ మూవీకి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ విషయాన్ని నాని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడి చేయడమే కాకుండా ఆ చిత్రం యొక్క ప్రీ లుక్ ని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ప్రీ లుక్ లో చిరు చెయ్యి నెత్తురోడుతుండగా అతను హింసలో శాంతిని వెతుక్కుంటున్నాడంటూ రాసిన పోస్టర్ పలువురిని ఆకర్షిస్తోంది. ఇక చిరుతో సినిమా నిర్మించడంపై సోషల్ మీడియా వేదికగా నాని స్పందిస్తూ చిరంజీవి స్ఫూర్తితో పెరిగాను. ఆయన నటించిన సినిమా టికెట్ కోసం గంటల తరబడి లైన్ లో నించొని సినిమా చూసేవాణ్ణి. అలాంటిది ఇప్పుడు ఆయన చిత్రాన్ని సమర్పిస్తున్నాను. నా జీవితం పరిపూర్ణమైందంటూ ఒక పోస్ట్ చేశాడు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సోషల్ మీడియాలో నాని చిరు మూవీ వైరల్ అవుతుండడంతో ఆ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇరువురి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ వదిల ప్రస్తుతం నానితోనే ది ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మేరకు రీసెంట్ గా అధికార ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే చిరు మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే చిరు విశ్వంభర కంప్లీట్ తర్వాత గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో ఒక సినిమా చేస్తున్నాడు. అధికారికంగా కన్ఫర్మ్ అయిన ఈ మూవీకి చిరు పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తోంది. మరి ఈ మూవీ కూడా కంప్లీట్ అయ్యాకే నాని సినిమా షూటింగ్ లో చిరు పాల్గొంటాడా, లేక రెండు సినిమాల షూటింగ్ లని ఒకేసారి స్టార్ట్ చేస్తాడా అనేది త్వరలోనే తెలియనుంది. ఇక ఈ మూవీని ఎస్ఎల్వి సినిమాస్ పై సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి కూడా సుధాకర్ చెరుకురినే నిర్మాత.